ప్రస్తుతం మనం కొండకల్ తాండాలోనే అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా పెద్ద పెద్ద ఎత్తైన గోడలు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున సుమారు 50 ఎకరాలకు మొత్తం కూడా కంప్లీట్గా చుట్టుపక్కల కూడా గోడాలు కూడా మొత్తం కూడా నిర్మాణమై ఉన్నాయి. అంటే కొండకల్ పల్లెకి తాండకు సంబంధించి చూడొచ్చు మొత్తం కూడా అతి పొడవైన అతి విస్తీర్ణంలో కూడా గోడలు కట్టారు. మరి గోడలు ఏమన్నా ఏదైనా వెంచర్కి సంబంధించిందా, లేకపోతే ప్రైవేట్ ల్యాండా, లేకపోతే కంపెనీకి సంబంధించి పెట్టిర్రా అనే విషయాలు వాస్తవం ఇక్కడ గమనిస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు అయితే గగ్గరు పొరిచే భయంకరమైన నిజాలు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు కింద వైపున మొత్తం కూడా గత కొన్ని రోజుల కింద వరకు కూడా మొత్తం కూడా తండ ఉన్న పరిస్థితి. ఆ తండాను మొత్తం కూడా కాజేపించి మొత్తం కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని కూడా మొత్తం యాక్టిఫై చేసి మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం చెరువును సైతం కూడా కబ్జా చేసి కంప్లీట్గా పెద్ద పెద్ద గోడలు నిర్మాణం చేశారు. అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పాపం ఆదివాసికి సంబంధించిన ఏదైతే లంబాడ జాతికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదని అనుకున్నారో, లేకపోతే పాపం వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ కంప్లీట్గా సుమారు 600 నుంచి 1000 ఎకరాల వరకు అయితే కంప్లీట్గా ఇక్కడ మొత్తం కూడా ఆక్యుపై చేసి వాళ్ళను ఊరు విడిచి వెళ్ళిపోవాలని భయపెడుతున్నట్టు కూడా ఆ తండావాసులు చెప్తున్నారు. మొత్తం కూడా మనం చూడవచ్చు కంప్లీట్గా కూడా చాలా పెద్ద ఎత్తున అంటే పక్కనే ఉన్నటువంటి గుడిని కూడా విడిచిపెట్టకుండా మొత్తం కూడా ఆక్యుపై చేసిరు. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎంత దారుణాలు కొడిగడుతుందంటే ఇక్కడ ఒక మంత్రిని సైతం ఆయన హస్తం ఉన్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అంటే గతంలో లగాచెర్ల ఇష్యూ చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇష్యూ చూసుకున్నా కూడా చాలా సందర్భాల్లో ఏదైతే గిరిజన వాసులను చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లుండే ఇంతకుముందు గతంలో ఇక్కడ తండాలో కూడా మొత్తం కూడా గుడిసెలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది? ఎస్, అప్పుడు గుడిసెలే ఉండే సార్. అప్పుడు మాకు అక్కడ కింద ఒక 10 కుటుంబాలు ఉండే. అప్పుడు గుడిసెలే ఉండే. అట్లా ఇట్లా ఒక్కొక్కటి 2 ఇండ్లు ఉండే. అక్కడ కింది తాండాల గుడిసెలు ఉన్నాయి. దీంట్లో అప్పుడు ఉన్న జనాభా ఇంత 10 కుటుంబాలు. ఇవన్నీ గుడిసెలు. అప్పట్లో ఒక 2 పెంకటిన్లు పెంకటిన్లు ఉండే, 3 ఉండే. ప్రజెంట్గా ఇగో అన్నీ అప్పుడు సెల్మెల్ల గుంతల నీళ్ళు తీసుకొచ్చి తాగిన రోజులు ఉన్నాయి. బిందెలు ఎత్తుకొని వస్తున్నారు మా వాళ్ళు. సెల్మెల్ల గుంతలు తీసుకొని వస్తున్నారు. ఈ తర్వాత ఇవన్నీ అవే. ఇగో రీసెంట్గా దీంతో డేట్తో సాగుంది. రీసెంట్గా 2019లో ఏం చేసిరంటనంటే 2019లో ఇది డేట్తో సాగుంది. 2020లో నేను రీసెంట్గా ఒకటే కుటుంబం నేను ఆడ ఉన్నా. మా వాళ్ళు అందరు వెళ్ళి వచ్చినారు. ఆడికి వెళ్ళి దొర వాళ్ళకు 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి దేశ్ముఖ్ దొర భూస్వామి అంటే ఆయన విక్రమ్ కుమార్ రెడ్డి ఇస్తా అని చెప్పి మా వాళ్ళకి ఆశ చూపి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఈ తండకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అక్కడ కింది తండకు రాలేవు. అక్కడ మేము గుడిసెలు వేసుకొని దీపాలతోటి ఉన్నాం. అప్పుడు 2018లో కరెంటుకు తీసుకుపోయినాం. అక్కడ నుంచి ఈ లైన్ అదే నేనే తీసుకుపోయినా. అక్కడ నుంచి మనం ఎక్కడైతే నిరాహార దీక్షకు కొనసాగిస్తున్నామో 12 రోజులతో అక్కడ నుంచి 34 ఫోల్సులు తీసుకోపోయినా కరెంటుకు కింది తాండకు. అక్కడ బోర్లు వేసినాము. నీళ్ళు అన్ని సౌకర్యం అన్నీ చేసిన తర్వాత ఈ బడా నేతలకి రియల్ ఎస్టేట్ భూభాకాసురులకు అంటగట్టింది. ఎవరు? విక్రమ్ రెడ్డి. ఈయన ఎవరు? మన ఉదయ్ మోహన్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకున్నారు. అక్కడ చూడు, సొంత రాజ్యాంగం లెక్క రాసి పెట్టుకున్నారు. అక్కడ మా కింది తాండాల మా ఈ బొందలు ఉన్నాయి. అక్కడ నా ఇంటికి కరెంటు మీటర్ కూడా ఉంది. 368 సర్వే నంబర్లో నా ఇల్లు ఉన్నది. రీసెంట్గా కట్టిన ఇల్లు ఇది. మళ్ళా 2019లో కట్టిన ఇల్లు. ఇక ట్రాన్స్ఫారం కూడా గుంజుకోపోయినా అక్కడికి. ఇది మా నాన్న పేరు మీద తీసుకోపోయినా. అక్కడ కింది తాండాల ట్రాన్స్ఫారం అక్కడ కనబడుతుంది. అగోగో ఇక్కడ ఉంది చూడు. ఆ లైన్లో సీరియల్గా 5 బోర్లు ఉన్నాయి. నేనే ఉండి ఫోటోలు వేపించిన. మా అమ్మ నాయన వీళ్ళు రీసెంట్గా మొన్న పోయిన సంవత్సరంలో, ఇప్పుడు ఫిబ్రవరి వస్తే మా నాన్నకు సంవత్సరం అవుతుంది. సెప్టెంబర్లో మా అమ్మ మొన్న సెప్టెంబర్లో చనిపోయింది. 9వ నెలలో చనిపోయింది మా అమ్మ. 19వ తారీఖు నాడు. ఇవేమో దీనికి సంబంధించిన తాండకు సంబంధించిన ఫోటోలు, ఇంకా పాత ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ తర్వాత కింది తాండాల ఏం చేసినారు అంటే ఆ రోజుల అలా సాదాబాయి ఉండే 1980లో సింగిల్ బిట్టు 392 సర్వే నంబరు
సింగిల్ బిట్టు 217 ఎకరాల 6 గుంటల భూమి. ఈ దేశ్ముఖ్ అంటే ఆయన ఇప్పుడున్న దేశ్ముఖ్ అంటే ఆయన వాళ్ళ ఫాదర్ అంట చదువుకోలేడంట, మేమేమో చదువుకున్నామంట, ఆయనకంట ఆ రోజంట చదువు లేదంట, ఆయనకు తెలియని దానివల్ల ఆయనంట ఇప్పుడు కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు నిన్న మొన్న డిసెంబర్ 13 నాడు రిజిస్ట్రేషన్ అయిందంట. చదువుకోలే ఇక్కడ తండవాసులు చదువుకున్నారని చెప్తున్నారు. అట్లా చెప్పుకుంటుండే ఆయన కలెక్టర్ కు. అయితే ఆ రోజులలో మాకే ఇప్పుడు చదువు రాదు. ఆ రోజులలో 350 రూపాయల చొప్పున ఇక్కడ పైన ఉంటది, కనబడుతుంది మీకు 350 రూపాయల చొప్పున అని చెప్పేసి ఉన్నది. ఇదేది 392 సర్వే నంబర్ల. దాని ప్రకారంగా అక్కడ 30 నుంచి 35 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్ ఉంటుంది. మనకు తెలియదు ల్యాండ్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏముంది, విలేజ్ కొండాకల్ తాండా. మేము కొండాకల్ కిందనే ఓట్లు వేస్తుంటే అప్పుడు కూడా 10 కుటుంబాలు కింద ఉన్న వాళ్ళము. మళ్ళా నెక్స్ట్ కొండాకల్ తాండా, ఇది పేరు ఏముంది తుక్య పేరు మీద సర్వే నంబర్లు వేసి ప్రతి సర్వే నంబర్లలో ఇన్ని గుంటలని రాసిపెట్టి ఉన్నది భూమి. సర్వే నంబర్ ఒకవేళ కాదని నిరూపించుమని, ఈ సర్వే నంబర్ ఇక్కడ లేదని నిరూపించుమను ఈ గవర్నమెంట్ని కానీ, ఈ తహసీల్దార్ని కానీ, ఈ కలెక్టర్ని కానీ, ఈ జిల్లా కలెక్టర్కి దమ్ము ఉంటే ఈడ వచ్చి సర్వే చేసి ఈ సర్వే నంబర్ ఈడ ఉందా లేదా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్కు ఈ జిల్లా కలెక్టర్కి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక విషయం. ఇక్కడ మా పెదనాయన, అక్కడ మా సమాధులు ఉన్నాయి. మా నాన్న కూడా రీసెంట్గా ఆడనే సమాధులు చేసిన ఏడ అక్కడ కింది తాండాల, ఈడ కాదు ఆ కింది తాండాల 2003లో మా పెద్దనాయన చనిపోయాడు వాచ. అక్కడ ఆయన గోరి కూడా ఉంది, మామిడి చెట్టు, చింత చెట్లు, పెట్టిన చెట్లు ఉన్నాయి, మా టేక్ చెట్ల కడికలు ఉన్నాయి. ఎన్ని రోజుల కిందట కాల్ చేసిరా జాగంతా? ఇది కొంతమంది మా వాళ్ళు ఏం చేసినారు అంటానంటే 2006-7లో కాల్ చేసుకొచ్చుకున్నారు. 2 ఎకరాల భూమి ఆశ చూపిండి వాళ్ళకి, విక్రమ్ రెడ్డి దూర అంటే ఆయన. అయితే ఏం చేసిండంటానంటే వాళ్ళకు ఇస్తా అని చెప్పి ఆశ చూపి ఆయన తీరా ఇడికి తెచ్చినాక ఇయ్యలేదు. నేను కూడా జర కొద్దిగా మొండికి వేసుకుని ఉంటే, నేను కూడా 2015-16లో నేను మొండికి వేసేసిన. ఇక నువ్వు ఇయ్యవు అది కాదు, ఎప్పుడో నాది తేల్చిన్నాడు, నాది కూలగొట్టనికి వచ్చినాడు, తేల్చుకుందామని చెప్పిన. ఇక ఆయన రాలేడు నాతోటి, ఇక నేనేం చేసిన అంటానంటే మన కంపెనీ వాళ్ళ ధర ఇక్కడ ఒక 6 ప్లాట్లు ఇచ్చిర్రు వాళ్ళు నాకు. 6 ప్లాట్లు ఇచ్చిర్రు నాకు. దగ్గర ఇప్పుడు నాకు ఒక 60 లక్షలు ఎంతనో ఇచ్చిర్రు. కానీ 60 లక్షలు అంతా కొడితే ఒక ఎకరా పైసలు కూడా కావు. ఈడ అక్కడ కోకపేటలో 100 కోట్లకు ఎకరా గిన్నె కోకపేట, ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి, కోకపేట గిన్నె. దీనికి ఆ కొల్లూరు ఎగ్జాక్ట్ 2 నుంచి 2 కిలోమీటర్లు ఇది. అయితే ఈడ 25 నుంచి 30 కోట్ల ఎకరా భూమి. ఆ రోజులో సాదాబాయి పేపర్ ఇట్లా నడిచినాయి. ఇది వాచ్ది 19 సాదాబాయిన పేపర్లు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఆమ్లం ఉంటుంది, సంతకాలు ఉంటాయి, అవన్నీ కూడా మరి దీంట్లో ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ కూడా కనబడతలేవు కదా, ఏదో నామకి వాసు రాసినట్టుగా కనబడుతున్నాయి. వాళ్ళు భూములు కాపాడుకోవడానికి మమ్మల్ని తీసుకోపోయి ఆడబెట్టినారు. అదే చెప్తున్నాను నీకు, నువ్వు అదే అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. అక్కడ భూములు కాపాడుకోవడానికి మాతోటి ఈ భూములు అక్కడ ఎలిమెల్లో వచ్చి నాగలపల్లెలో ఇసంతకు జరగగలరు అని చెప్పేసి, మీరంతా నా ఆసాములే, వెనకటికి అంతా నా ఆసాములు, మీరు అంతా ఇగో ఈ భూములన్నీ మీరా, ఇగో ఇట్లా రాసిస్తున్నా అని చెప్పేసి 1980లో రాసిరు. ఇది మేము రాసుకుంది కాదు, విలేజ్ కొండకల్ అని రాసి ఉంది. నమ్మించిండు, రాసుకున్నాము. ఆ తర్వాత ఏమైంది, ఇది తాండా, అక్కడ ఇగో తాండా ఉంది అక్కడ, ఇగో చిక్కులను తెచ్చి బోన్సార్లను పెట్టి ఈ హింస గోరులకు చేసి మమ్మల్ని మొత్తము పోలీసు బలగాలని వాళ్ళని పెట్టి అట్లా చేసిరు. అట్లా చేసిన తర్వాత ఏమైంది, అక్కడ నుంచి ఒకరు అందరు వెళ్ళి వస్తే నేను 2020 జూన్ 6 తారీఖు 9 తారీఖు నాడు నేను కాల్ చేసిన అడికెళ్ళి ఇల్లు. నేను ఒక్కనే మొండికి కూర్చున్న సింహ చీకట్ల దీపాలు లేకుండా. మా వాళ్ళందరూ వెళ్ళి వచ్చినా కానీ కూడా నేను 15 సంవత్సరాలు ఆడ నేను ఒక్కనే సింహ చీకట్లో నేనే ఉన్నాడు. నా తండ్రితో సహా. నేను నా తండ్రి చెప్పిన మాట, బిట ఇగో మా నాయనలు కూడా ఆ రోజు ఇగో ఇట్లా చేసారు బేట. మాకు కూడా వాళ్ళు ఇది బోన్సార్లు ఇంట్లో చూసుకోండి, ఇది బోన్సార్లు. వీళ్ళు చిక్కులోలను తెచ్చిపెట్టుడు, బీహార్ గుండాలను తెచ్చిపెట్టుడు, వీళ్ళు ఇట్లా చేసినారు. ఇది పట్టుకోబెట్ట. తర్వాత ఏం చేసినారు బేట, వాళ్ళు మనకు ఈ విధంగా ఆ నంబర్లు రాసిచ్చారు, వాళ్ళ నాయనలు రాసిచ్చారు, మాకు కూడా అవే నంబర్లు చెప్పారు. మీరు ఈ నంబర్ల ప్రకారంగానే వాళ్ళు చెప్పినట్టు మీరు ఇక్కడనే చేసుకోండి బేట అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత అంతకన్నా ముందు
అంతకన్నా ముందు మనం ఏం చేసినామంటే అక్కడ 391 సర్వే నంబర్కి ఇట్లా కిస్తుల రూపంలో రూపాయో 2 రూపాయలు కిస్తుల రూపంలో మేము పన్నులు కడుతుంటాం. అప్పుడు పన్నులు కట్టకపోతే మా తాతల మీద, మా వాళ్ళ నాయనల మీద, మా తాతల మీద కంపముళ్ళలు పెట్టి, పరికి కంపలు, రేణు కంపలు పెట్టి బండరాళ్ళు పెడుదురంట వీళ్ళు దేశముఖులు. బండరాళ్ళు పెడితే ఇట్లా కిస్తులు కడితే దాంతోపాటు ఇగో సర్వే నంబర్ 391 1.19 గుంట ఒక్క పాస్బుక్ ఇది తుక్కి అది. ఇగో మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా వాచ్ అది. ఇగో వాచ్ అది. ఇగో 1 ఎకరా 19 గుంటలు సేమ్ సర్వే నంబర్. ఇగో సర్టిఫికెట్ 392 సర్వే నంబర్ సేమ్ సర్టిఫికెట్. ఇది చెల్లదని చెప్తారు. ఇచ్చినోడు తహసీల్దారే కదా. అప్పుడు చంద్రబాబు హయాంలో వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఇందిరాగాంధీ పేరులో ఇచ్చిర్రు. చంద్రబాబు పేరు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. ఇవే పత్రిక ఈ పాస్బుక్ల ద్వారానే మీరు దీని మీదనే కొనసాగుతున్నాం బేట, మేము కూడా వీటి మీద కొనసాగినాం కాబట్టి మీరు కూడా దీని మీద కొనసాగుండి అని చెప్పేసి చెప్పినారు మాకు. అక్కడ 35 ఎకరాల బిల్లదాకల భూమి నువ్వు లేచిపోతే లక్ష్మణ్, నువ్వు ఇక్కడ నుంచి లేచిపోతే నాకు ఎస్ఎస్ రెడ్డి, ఉదయమోహన్ రెడ్డి నాకు వచ్చి హామీ ఇచ్చిర్రు. 20 సంవత్సరంలో వచ్చి హామీ ఇస్తే నాకు డిసెంబర్లో ఇచ్చిర్రు. ఇట్లానే నవంబర్ డిసెంబర్లో, ఫిబ్రవరిలో మా తమ్ముని పెండ్లి ఉంది సార్ అంటానంటే సరేలే ఆ పెండ్లి విషయం పక్కకు పెడదాం. తర్వాత అది ఏమంటారు, మన బిల్లాదాకల ల్యాండ్ రెండో ఈ విలేజ్ ఇడికెళ్ళి తీసేసుకో లక్ష్మణ్, నువ్వు ఒక్కడో ఉన్నావు కదా, అందరు వెళ్ళిపోయారు కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు అక్కడ నీకు ప్లాట్లు ఏర్పాటు చేసేస్తాము, నువ్వు అక్కడ ఉంటే ఏం చేస్తామంటానంటే నీకు ఆ తండోలకు అందరికీ కలిపి ఆ 30 నుంచి 35 ఎకరాల బిల్లాదాకల ల్యాండ్ మీకు అక్కడ ఒక సైడ్ చూపిస్తామని చెప్పేసి చెప్పినారు వాళ్ళు. ఆ బిల్లాదాకల ల్యాండ్లో ఇవాళ పోకుండా ఒక దర్గా చెట్టు, ఆడ జేపీ దర్గా ఉంటుంది. జేపీ దర్గా ఎక్కడ ఉంటుంది, ఆడ ఉన్నది షాద్నగర్లో జేపీ దర్గా. ఆ జేపీ దర్గా మేము అక్కడ పోయి ఏం చేసుకోవాలి, ఆ పబ్లిక్లా ఆడ పోయి ఏం చేసుకోవాలని చెప్పేసి మేము ఇయ్యాలటి చెట్టు కాదు అది మించు 10 ఎకరా పొలంలో ఉంటుంది ఆ చెట్టు, ఒకటే చెట్టు, మర్రి చెట్టు. దాని కింద మాది జేపీ దర్గా కట్టినాం మేము. దర్గా కట్టి కూడా దాదాపు ఇప్పుడు నాకు తెలిసి 28 సంవత్సరాలు అవుతుంది మేము కట్టి. 1940లో అక్కడ బోరు కూడా వేసి ఇచ్చారు మా గవర్నమెంట్. హ్యాండిల్ బోరు ఉండే, హ్యాండ్ పంపు అంటారు దాన్ని, హ్యాండ్ పంప్ అంటే చేతి పంపు బోరు, అది కూడా ఉండే మాకు. ఆ బోరుని మూసేసి ఎగ్జాక్ట్లో అక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది, వాటర్ ట్యాంక్ కాడనే ఉంటుంది అది జేసీబీ తోడితే కూడా ఎక్కడ ఒరాలు ఉన్నాయి, ఎక్కడ గట్లు ఉన్నాయి, ఏ ఒరం నేను ఏడికి దున్నినా, మా పెద్దనాయన కొడుకు ఏడికి దున్నిండు, మా ఇంకో నాయన కొడుకు ఏడికి దున్నిండు, మా మేనమామలు ఎంతవరకు దున్నిరు, మా మేనబావలు ఎంతవరకు దున్నిరు, మా కుటుంబ సభ్యులు ఎంతవరకు ఎవరెవరు పొలాలు ఎక్కడెక్కడ చేసుకుని అన్నీ మాకు రాళ్లతో సాటు ఒరాలతో సాటు మొత్తం కనపడతాయి, మాకు మొత్తం కనబడుతుంది అన్నమాట. అయితే పీటీ ల్యాండ్ మళ్ళా చెట్టు ఉన్నది కదా అక్కడ, ఆ చెట్టు కూడా కబ్జా చేసిరు మొత్తం. మాకు వాళ్ళ సొంత రాజ్యాంగం లెక్క చేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఆ సొంత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వర్తించదంట వాళ్ళకు. ఎవరికి ఈ బడా నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, ఈ పొంగులేటికి కానీ వీళ్ళకి కానీ, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కానీ, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డికి కానీ, మా ఎస్సీ ఎస్టీల ఓట్ల ధర, మా ఎస్సీ ఎస్టీలు వేస్తే ఓట్లు, మా లంబాడి గిరిజన బిడ్డలు వేస్తే ఓట్లు, మేము ఒకటే మాట మీద ఉంటాం కాబట్టి గత 10 ఏళ్ల కాలంలో బునాదీలు నాటడం జరిగినాయి. ఇవి టీఆర్ఎస్ గవర్నమెంట్ ధరని ఏమంటుంది తెచ్చిందో మాకు దళిదారం చుట్టుకున్నది, మా రికార్డులు అన్నీ ఎత్తుకొని పోయారు ఫైల్లో. విషయం ఏంటంటే అక్కడ గుడి కూడా ఉన్నది కదా, ఆ గుడి కూడా కబ్జా అయినా లేకపోతే అది కూడా వస్తుంది అన్న. అయితే ధరణిలో మా పైళ్ళు అన్ని ఎత్తుకుపోయినారు. ఈ మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వాళ్ళకు అంతా భూములన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ మాకు ఫీటీ ల్యాండ్ ఉంటుంది మళ్ళీ అక్కడ. ఎంత మాకు దాదాపు తొంటరాములు అంటే మా నాయన వాళ్ళ నాయన, మా తాత పేరు, మా ముత్తాత పేరు సక్రునాయకు, తొంటరాములు, గుండియా, మా 2 తాతలు. మా ఒక తాతకేమో 3 కొడుకులు, మా నాయనలు, ఒక తాతకు ఒక కొడుకు. అయితే అక్కడ దాదాపు 3 సర్వే నంబర్ల 63 ఎకరాల 35 గుంటల పీటీ ల్యాండ్, పీటీ ఫోటక్స్ అని వస్తుంది అప్పుడు 70 అదే మన 65లో 70లో వస్తుంది. ఆ పీటీ ల్యాండ్ కూడా మాకు ఎంతవరకు పీటీ ల్యాండ్ మాకు కావాలంటున్నాము. 60-40 ఉంటుంది అది, రక్షర కవల్దార్ అని అప్పట్లో చేసిన వాళ్ళు, అది మాకు కావాలి.
కానీ ఆ బిల్లా దాకా ల్యాండ్ మాకు ఇక్కడ ఒక సైడ్ చూపించాలి. మళ్ళీ ఇంకోటి మాకు ఈ పొంగులేటి ధర ఈ గవర్నమెంట్ అన్న న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లు ఈ భూమి గవర్నమెంట్ భూమి మీకు ఎట్లయితుంది, 1000 ఎకరాల భూమి 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మీకు రెడ్లకు ఎట్లయితుంది, ఇక్కడ చేసుకొని దీన్ని 200 సంవత్సరాల నుంచి ఇక్కడ 5-6 పీడీల నుంచి చేసుకొని తింటున్నాము, మాకెందుకు కాదు రికార్డు? అదే చెప్తున్నా. అదే విధంగా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇదేంటి దేవాదాయ శాఖ భూమి ఇప్పుడు ఎండోమెంట్లో పడ్డది. ఇది 42 ఎకరాల భూమి. ఇది 42 ఎకరాల భూమిలో 371 సర్వే నంబరు, 372, 373, 374, 375, 376 ఎగ్జాక్ట్ల చెరువు ఉన్నది. మరి హైడ్రా పేరుతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చూస్తారు కదా, హైడ్రా పేరుతో పోటీ ఇక్కడ హైడ్రా ఇక్కడ కనబడతలేదా, ఇక్కడ వర్తించదా ఈ కొండకల్ విలేజ్కి? అక్కడ ఒక చెరువు మిర్సాక్కుంటగా గురు పంతులకు అయింది, అక్కడ కూడా వీళ్ళే అపర్ణాలు గోడ కట్టేసినారు, ఇక్కడ కూడా అపర్ణాలు గోడ కట్టేసి వాటర్ పోకుండా. అందులో మా ఇలా దగ్గర 5 లక్షలు పెట్టి చేపలు ఇడిచినాం మేము ఇప్పుడు మా చేపలు ఉన్నాయని అంటున్నాడు కదా. ఎవరైనా కూడా హైడ్రాలో అంటే చెరువులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ సాక్రిఫై చేస్తే మా దగ్గర రాండి, మాకు ఫిర్యాదు చేయండి, మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. మీరేమన్నా చెప్పారు ఇప్పటి వరకు? ఇప్పటికి మీకు 76వ సర్వే నెంబర్ చెప్పినా కదా, అప్పటికి ఎన్ని 6 సర్వే నెంబర్లు అయినాయి ఈ 42 ఎకరాల భూమిలో దేవాదాయ శాఖ భూములలో. అయితే ఇంకా 2 నంబర్లు ఉంటాయి ఇంట్లో. 383 సర్వే నంబర్ పీటీ ఉంటుంది, మాకే ఉంటాయి అవి, మా ఎస్టీ వాళ్ళ పేర్లు వస్తున్నాయి. 384లో పీటీ ఉంటుంది. మొత్తం 8 సర్వే నంబర్లలో 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమి. ఆయన ఏమంటాడంటానంటే, వీళ్ళు దేశముఖులు ఏమంటారంటానంటే, మా పూర్వీకులు అప్పుడు బామనులకు, అదే వాళ్ళు ఉంటారు కదా బామనులకు మేము వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చినాం మేము ల్యాండ్, తిరిగి మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన పిటిషనర్ పెట్టుకుంటారు. ఏడా మన ఇంట్లో సీసీఎల్లా కానీ మన నవీన్ విఠల్ దగ్గర కానీ ఇక్కడ మనం ఉన్న ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దగ్గర ఇట్లా చేసి అంటే మీ ల్యాండ్స్లలో బ్రాహ్మణ్స్ కూడా వాటా అడుగుతున్నారు ఇప్పుడు మొత్తానికి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటానంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు విక్రమ్ రెడ్డి పెట్టలేడు, ఈ ఎండోమేటోలు ఎన్నాడు వచ్చిన దాఖలాలు లేవు. ఈ భూమి మీద ఈ గుడి భూమి మీద మేమే పూజారులం, మేమే చేసినాం, మేమే దాని మీద అమ్నాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుని గుడి ఒల్లప్ప స్వామి దేవాలయం. శ్రీకృష్ణుని చిన్న చిన్న పాదాలు ఉంటాయి, అక్కడ అడుగులు కూడా పడ్డాయి. ఇప్పటి గుడి కాదు అది 550-60 సంవత్సరాల గుడి. అది ఈ జమాగున్న గుడి కాదు, అది లోపలికి పోతే ఇంకా చాలా చరిత్ర ఉంది. అయితే దానికి మళ్ళా బోర్డు ఇది ఫిక్స్ చేసింది, తెలంగాణ హెచ్చరిక, ఇది దేవాదాయ శాఖ భూమి ఎండోమెంట్ ల్యాండ్ అని ఒక బోర్డు కూడా చేసినారు. బోర్డు కూడా అడ్వాన్స్ బోర్డు పెట్టిరు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక. ఆ బోర్డుని తీసి పీకి అక్కడ పాతల్లోకం వల్ల వాడేసిర్రు. అది ఎట్లనో మా పిల్లలు దొరకబట్టిరు. ఆ నంబర్లు నాకు ఆడ ఉన్నాయి, నా దగ్గర ఫోటోలో ఉన్నాయి, నీకు పంపిస్తాను. ఆ ఫోన్లో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంకొకటి అక్కడ మనం క్లియర్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూపెట్టు, అక్కడ కనబడుతుంది కదా, అక్కడ ఏదో సెక్యూరిటీకి సంబంధించిన అది ఎందుకు పెట్టిరు అక్కడ? మనం వస్తాం కదా ఇట్లనే ఎవరైనా వాళ్ళు ఫోటోలు తీసి దాని మీదకి వెళ్ళి బోన్సార్లు, దాని మీద సోలార్ కెమెరా పెట్టడము. ఇటు సైడ్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ వెనక ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఈ భూములన్నీ మన ఎన్నడు భూములు కావు. అక్కడ నీలగిరి చెట్టు కనబడుతుంది కదా, దాని పక్కల మా నాన్నది బొందు ఉంటుంది, దాని కింద చెట్టు కింద అవసరంగా నీలగిరి చెట్టు అవతల మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది. ఆ చెట్లు మేము పెట్టిన చెట్లు. ఆడ మా తాండా ఉండే విలేజ్ 10 కుటుంబాలు, ఆడ మా తాండా ఉండే. ఆ తాండాగా ఆడ మా గోరీలు ఉన్నాయి. మా నాన్నను అక్కడనే కాష్టం చేసినాం మొన్న ఫిబ్రవరిలో. పోయిన సంవత్సరంలో మా పెద్దనాయననేమో గోరి కట్టిన ఆడనే, అది 2003లో చనిపోయాడు మా నడిపిన ఆయన. మా ఇంకో నాయనను ఇక్కడ కాష్టం చేసినాము. అందరు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ హనావాళ్ళు మా సమాధులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళ సొంత రాజ్యాంగం లేక రాసి పెట్టుకున్నారు వాళ్ళు. అది మొత్తం ఏది అపర్ణ వాళ్ళ భూమి కాదు అది. ఇది మొత్తం ఈ 670 ఎకరాలు మొత్తం మా గిరిజన రైతులు మేము కాపాడిన భూములు ఇవి, వాళ్ళది కాదు. ఇది వాళ్ళు కాపాడిన రోజుల్లో రెడ్డి కూడా చెప్తుంటాడు కదా, గిరిజనులే ప్రధానంగా కూడా మా పార్టీ రావడానికి కృషి చేసిరు, వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు, ప్రజాప్రభుత్వం అని చెప్పారు. ఎవరున్నారు ఇబ్బందులు ఉంటే నా దగ్గర నేరుగా వచ్చి కలవచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పచ్చు. ఇక్కడ ప్రజాభవన్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరీ రావడానికి కూడా మేము ఖచ్చితంగా అవకాశం కల్పిస్తున్నాం, కంచెలు లేకుండా పాలన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మరి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసిరా, లేకపోతే వేరే అధికారులను ఏమైనా కలిసి మీ సమస్య విన్నవించుకున్నారా? ఇక ముఖ్యమంత్రి దగ్గర దాకా కూడా ముఖ్యమంత్రి టేబుల్ మీదకి ఫైల్ కూడా పోయింది. మరి ఇప్పటిదాకా ఆయన స్పందించడం లేదు. మీరు మంచి ప్రశ్నని అడుగుతున్నారు. ఇప్పటిదాకా
ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కూడా స్పందించలేరు. రెవెన్యూ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లేడు ఇక్కడ, ఆయన ఎవరు బట్టి గారు లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాలయాదే టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు, ఆయన కూడా స్పందన లేదు. ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన కూడా లేడు. ఎవరు రారు ఇక్కడ అధికారులు అంటే ఎవరు రారు. ఎలక్షన్ ఓన్లీ ఎలక్షన్ గురించే వస్తారు వాళ్ళు. ఒక విషయం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ కాలే యాదయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిండు. వాస్తవంగా నియోజకవర్గంలో ఒక లంబాడ తండకు చెందినటువంటి నివాసులు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే టెంట్లు వేసుకున్నారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం గోడలు కూడా ఒక ఏదైతే సైనికులు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో కంచెలు ఆ విధంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ పికెట్లు కూడా కనబడుతున్న పరిస్థితి. మరి దీని మీద కాలే యాదయ్య ఇప్పటి వరకు ఏమైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? కాలే యాదయ్య కాలేలు కూడా మోకినాం 2018 సెకండ్ టర్మ్లో ఏకగ్రంగా ఉంది, గెలిపించినాం. మనకు తెలంగాణ ప్రభుత్వము కనీసం సెకండ్ గవర్నమెంట్లన్నా సెకండ్ టర్ములన్నా ఏమైనా న్యాయం చేస్తుందని చెప్పేసి చేసినాము. ఇక రెండు టర్ములు చూసేసినాం. ఎవరిని అంత అలా మంత్రులకు మల్లారెడ్డికి వాళ్ళకు వీళ్ళకు అన్ని 100 ఎకరాలు ఉంటాయి, గుట్టలకు రోపురాలకు రాళ్లకు రప్పలకు రైతు బంధులు వేసుకుంటారు. ఇక వాళ్ళకు మనకు సమాధానం లేదు. వాళ్ళేమో వాళ్ళ బడబడ నేతలకే రైతు బంధులు పోయినాయి, వాళ్ళకే ఇవి పోతున్నాయి, అన్నీ అవే పోతున్నాయి. ఇక అయితే ఇది మనకు ప్రజాపాలన అని వచ్చింది. ప్రజాపాలనలో మంచిగా జరుగుతుంది. మనకు భూమాత పేరుతోటి మన భూమి మనకు రావాలని మనం ఈ రేవంత్ రెడ్డి ధర, ఈ పొంగులేటి ధర కోరుతున్నాం. మనము మా జంగల్ జమీన్ కోసం పుట్టిన గిరిజల బిడ్డలం మనము. అవునా, మనం ఏం చేసినామంటానంటే ఇప్పుడు ఏం మారింది అంటానంటే గులాబీ జెండా పోయి 3 రంగుల జెండా మారింది, కానీ అది అక్కడ వరకే పరిమితం అయింది. కానీ ఇక్కడ వరదాకా ఇంకా సెక్రటరియట్కు రేవంత్ రెడ్డి గారు టేబుల్ మీదకి ఫైల్ పోయినా కానీ కూడా ఇప్పటిదాకా ఇంకా ఏం స్పందన లేదు. పర్టికులర్గా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక గిరిజన జాతి బిడ్డలు అంత ఇబ్బందులకు గురైతే ముఖ్యమంత్రి ఇప్పుడు టేబుల్ మీదకి ఫైల్ వేయిందని చెప్తున్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే మంత్రి ఇక్కడ సంబంధించిన మంత్రి కబ్జా చేసిండు నాకెందుకులే అని పట్టినట్టుంటున్నాడు? ఇక్కడ ఆల్రెడీ పొంగులేటి పాత్ర ఉంది. పొంగులేటికి ఇక్కడ 13 ఎకరాల భూమి వచ్చింది. ఇక్కడ పొంగులేటికి ఉంది. నిత్యానందరెడ్డి అక్కడ వాళ్ళు, కళ్యాణ్ రెడ్డి వాళ్ళు అక్కడ ఈ దేశముఖుది అది కూడా భూమి. ఇక్కడ పొంగులేటి పేరు ఉంది. ఇక్కడ ప్రధానమైనది కేటీఆర్ కూడా పాత్ర ఉంది. ఇంట్లో అందరికీ ఉంది. బడా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఎవరు కబ్జాలు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, తమ మా అని ఎలాంటి భేదం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నాడు. మరి అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి? ఇక్కడ ఏం లేవు. ఇప్పటిదాకా అది మన భూమాత పేరు తెచ్చిండు కానీ ఇప్పటి వరకు ఏ చర్య లేదు. ఇప్పటిదాకా భూమాత పేరు తెచ్చింది కానీ ఏ చర్య లేదు ఇప్పటిదాకా. ఆయన మొత్తం ఇంక మనము ఆ జెండా పోయి ఈ జెండా తెచ్చుకున్నాం కానీ మనకు ఈ జెండాలు మనకు గిరిజనులతోటి మనకు ఆయనకు చుట్టుపక్కల గేటర్ హైదరాబాద్లోనేమో వాళ్ళు గెలిచిరు కానీ చుట్టుపక్కల ఆల్మోస్ట్ మనము మన గిరిజనులు లంబాడాల ఓట్లతోటి అంత ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. నల్గొండ కావచ్చు, నువ్వు అక్కడ ఇదే మినిస్టర్ పొంగులేటి ఖమ్మం కావచ్చు, ఇక్కడ మహబూబాబాద్ కావచ్చు, ఇక్కడ కొడంగల్ సైడ్ కావచ్చు. కొడంగల్ అని గిరిజనులు వేస్తేనే కదా ఇలా రేవంత్ రెడ్డి ఎక్కింది. స్టేట్ ఒక క్వశ్చన్, మీరు ఏదైనా పార్టీలు ఉన్నారా లేకపోతే కామన్ అంటే పీపుల్ అనుకోవచ్చా? పార్టీకి దానికి ఏం సంబంధం? ఇవ్వాలి ఈ పార్టీలు పార్టీ అధిక ఏమంటున్నారు అంటే ఎవరు మాట్లాడించినా కూడా ప్రతిపక్ష నాయకులే వీళ్ళతో మాట్లాడిస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేపిస్తున్నారు అని చాలా వరకు చెప్తున్నారు. అట్లాంటి ఏం లేవు. నేను ఏమంటున్నా అంటే అట్లాంటి విషయాలు ఉంటే ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి మీరు పరిశీలించండి. దీన్ని ఫీల్డ్ మీదకి వచ్చి పరిశీలించండి. ఎవరిది ఎంత ఉంది, న్యాయమా ధర్మమా, అవును కాదు, నువ్వు తీసుకుంది ఎంత, నేను ఉన్నది ఎంత, నువ్వు తీసుకున్న కాడికే ఉండాలి. ఇక్కడ మొత్తం నాదే అంటానంటే నా ఇష్టారాజ్యంగా నువ్వు ఉండబోయి ఆడ ఎన్నో నేను ఉండి నువ్వు ఆడ ఉండి నాదే పోయి అంటే ఉంటుందా? నేను ఎకరా భూమి అమ్ముతా సపోజ్గా, కబ్జా నేను ఇవ్వాలా నీకు, లేకపోతే వాని అంతా నేను అమ్మిన పోయి అంతా నాదే అంటే వాడు తీసుకుంటాడా వచ్చి? అట్లా తీసుకోడు కదా. చాలా పెద్ద ఎత్తున చాలా అంటే విస్తీర్ణం ఉన్న రోడ్డు కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే ఈ రోడ్డు ఎందుకు వేసిరు, వేయడానికి గల కారణం ఏంది అసలు? ఈ రోడ్ వచ్చేసి ఈ మన ఎండోమెంట్ ల్యాండ్లో వచ్చేసి ఒక ఎకరా పొలము మశాన మట్టికి అని చెప్పేసి 30 ఫీట్ల రోడ్ తీసిరు. ఇది ఈ గోడ కాడికి వెళ్ళి ఇదంతా ఎండోమెంట్ ల్యాండ్ ఇది. మాకు నిన్న మొన్న సమాచారం తెలిసింది ఏంటంటే 42 ఎకరాల భూమి ఎండోమెంట్ ల్యాండ్లోనే ఉంది. ఇది ఈ భూమి కాడికి వెళ్ళి ఇది మొత్తం ఎండోమెంట్కే పోయింది. ఇది అట్లా ఈ చుట్టుముట్టు గోడ పెట్టేసినారు వాళ్ళు. కమర్షియల్గా ల్యాండ్ ఇప్పుడు వాడికి ఇక్కడ 30 ఫీట్లు తవ్విడిచి ఇక్కడ మాకు 31
ఎకరా పొలము ఇక్కడ హైడ్రా దాంట్లో ఎండ్ల ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ గోడలు అన్న అసలు ఎవరు కట్టిరు, ఎవరు కన్స్ట్రక్షన్ చేసిరు? ఈ అపర్ణ వాళ్ళు కట్టినారు మేము గట్ట డిపిఓకు కాంప్లైంట్ పెట్టినాము, సెక్రటరీకి పెట్టినాము. సెక్రటరీ ఆయన వచ్చి కూలగొట్టిండు, గ్రామ సెక్రటరీ వచ్చి కూలగొట్టిండు. కూలగొడితే మళ్ళీ తెచ్చి మళ్ళీ కట్టిపించారు, నైట్ మొత్తం కట్టిపించినారు. మళ్ళీ కొడితే ప్రభుత్వం మళ్ళీ కట్టిస్తారు, మళ్ళీ కట్టించారు. వీళ్ళు అపర్ణ వాళ్ళు ఎవరు మన పోలీసు వాళ్ళని దగ్గర పెట్టి కట్టించుకున్నారు. మళ్ళీ నైట్ 400 ఎంత 100-200 లేవర్లను పెట్టి కట్టించుకుంటున్నారు. ఇదంతా బోన్సర్లను పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇదంతా రాసుకుంటున్నారు. మనకి మనం ఏం కోరుతామంటే మనకు కావాల్సింది కోరుతున్నాం, సీలింగ్ యాక్ట్ పట్టాలు మనకు చేయాలి. అంటే ఎన్ని కుటుంబాల వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? దాదాపు 100 కుటుంబాలు నష్టం పోయినాయి. అంటే న్యాయస్థానాన్ని ఏమైనా సంప్రదించారా మరి, లేకపోతే అధికారుల మీదనే డిపెండ్ అయ్యి ఇప్పటి వరకు ఉన్నారా మీరు? ఇప్పుడు మనకు భూమాత అని తెచ్చిండు కదా, దాని మీద డిఫరెంట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు తమ్ములు పెట్టుకున్నాము. ఆ రోజు నవంబర్ 30 తారీఖు నాడు మనము రంగారెడ్డి కలెక్టరేట్లో హీరింగ్ జరిగింది. అక్కడ వాళ్ళు ఈ అపర్ణ వాళ్ళు కూడా ఈ సీలింగ్ యాక్ట్కి సంబంధించిన పట్టాలు మాకు సమాధానం లేదన్నారు వాళ్ళు. మళ్ళా ఇంకోటి ఏంది, తమ్ములు పెట్టుకోండి మీకు భూమా ఇప్పుడు మేము లీగల్గా సీలింగ్ యాక్ట్ మీకు పాస్బుక్లు ఇష్యూ చేస్తాం 45 డేస్లో అని చెప్పారు. ఇప్పటిదాకా నవంబర్ పోయింది, భూమాత పేరు వచ్చి కూడా నెల దాటిపోయింది, 50 రోజులు అయింది. ఇప్పటిదాకా ఏ స్పందన లేదు. అది మనకు అనుకుంటున్నారు ప్రభుత్వానికి ఇట్లాంటి ఏదంటే కబ్జాలు జరగడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏందనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తానికి ఈ మన సీఎం రేవంత్ రెడ్డికి కానీ ఈ పొంగులేటికి కానీ, ఈ పొంగులేటి జర మాకు కళ్ళు తెరిచి ఈ కింది స్థాయి నుంచి ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ దాకా నవీన్ విఠల్ సిసిఎల్ దాకా జర వాళ్ళకు కన్ను తెరిచి వాళ్ళకు కఠినమైన చర్య తీసుకొని ఈ గిరిజన బిడ్డలకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాకు పాస్ పుస్తకాలు ఇప్పియాలి ఇతను.